థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో కాలనీ డెవలప్మెంట్ కోసం సార్ చేసే సర్వీస్ అనేది ఎవరూ చెప్పక్కర్లేదు, అందరం చూస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ బిజీ టైంలో కూడా వచ్చి మాకు సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ మేడం. సో ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ అంటే గుర్తొచ్చేది ధ్యాన జగత్ కేశవరావు గారు. సో సారు హెడ్గా ఉంటూ ఎంతో చక్కగా ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ని రన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంత అద్భుతమైన పుస్తకాన్ని మా అందరికీ అందజేయడానికి మీ యొక్క కృషిని మాకు ఇస్తున్నారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో సార్ నుంచి ధ్యాన సందేశాన్ని తెలుసుకుందాం మాస్టర్స్ అందరం కూడా. హాయ్ మాస్టర్స్. ముందుగా జగద్గురు పత్రిజీ ధ్యాన శిక్షణా కేంద్రాన్ని ఒక సంవత్సరం పాటు నిర్వహించి ఈరోజు మనం యానివర్సరీ జరుపుకుంటున్నాం. ఆ కార్యనిర్వాహకులకు అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. స్వర్ణమాల పత్రి మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే మనం ఎక్కడో ఉన్నాం, ఎలాగా ఉన్నాం, ఈ యొక్క మూమెంట్ ద్వారాగా ఒక కుటుంబంగా ఏర్పడి మన జీవితాలను ధన్యం చేసుకున్నాం. మరి అద్భుతమైనటువంటి ఈ యొక్క పిఎస్ఎస్ఎంను ప్రారంభించి 1991లో మొట్టమొదటి ధ్యాన పిరమిడ్ కర్నూలులో ప్రారంభమైతే 96లో ఉరవకొండలో రెండవ పిరమిడ్ ప్రారంభమైతే దాని తర్వాత అద్భుతంగా పిరమిడ్స్ నిర్మిస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. మరి ప్రస్తుతం ఆంధ్ర అండ్ తెలంగాణలో చిన్నదో పెద్దదో కలిసి 25,000 పిరమిడ్స్ ఉన్నాయి. ఆ పిరమిడ్స్ నిర్మించినటువంటి వాళ్ళకి అందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత మనకు ఇంటర్నేషనల్ సెంటర్ ఏదైనా ఉందంటే మొట్టమొదటిది బెంగళూరు. సకల సౌకర్యాలతో అద్భుతంగా మరి జరుపుకుంటుంది అనేక కార్యక్రమాలను. మన సంస్థ కాకుండా వేరే ఆధ్యాత్మిక సంస్థలు కూడా వచ్చి అక్కడ ధ్యాన విజ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండవది మరి ఇంటర్నేషనల్ సెంటర్గా మనకు సమీపంలో ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో కైలాసపురి కడతాల్లో మహేశ్వర మహాపిరమిడ్ అద్భుతంగా నిర్మించుకున్నాం. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం అక్కడ చేసుకోవాలి. మూడవది ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రికి అతి సమీపంలో వశిష్ఠ గౌతమి పిరమిడ్ ఇంకొక అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ సెంటర్ అది నిర్మించుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మరి ముంబై లాంటి మహాపట్టణంలో ముల్లందులో ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్ నిర్మించారు. అక్కడ పార్కులో స్థలం ఇచ్చారు. ఎంపీ ఎమ్మెల్యే ఫండ్స్తో అక్కడ అద్భుతంగా పిరమిడ్ నిర్మించారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కూడా ఒక అద్భుతమైనటువంటి పిరమిడ్ ఆ యొక్క పార్కులో నిర్మించారు. ఇలా ఎన్నెన్నో పిరమిడ్స్ నిర్మించి ఈ మానవాళంతా కూడా ప్రపంచ మానవాళంతా కూడా ప్రతినిత్యం ధ్యానం చేస్తూ భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి. అప్పుడే నిజమైనటువంటి ప్రగతి. అప్పుడే మనం భౌతికపరమైన ప్రగతితో పాటు ఆధ్యాత్మిక ప్రగతి సాధించినప్పుడే నిజమైనటువంటి జీవితం అనేటువంటి గొప్ప మూమెంట్ ప్రారంభించారు పత్రిజీ గారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పిరమిడ్స్ నిర్మించారు. ఇప్పుడు అమెరికాలో కూడా అద్భుతమైన పిరమిడ్స్ నిర్మించబోతున్నారు. మరి వియత్నాంకి ఎన్నోసార్లు సార్ వెళ్ళారు. వియత్నాంకు మనకు మధ్యలో ఉన్నటువంటి ఇండోనేషియా బాలీలో ఒకసారి వియత్నాం వాళ్ళంతా కలిసి ఒక ప్రోగ్రాం చేశారు 3 రోజులు. అక్కడ పత్రిజీ గారు వెళ్ళారు. ఆ యొక్క మీకు తెలుసు విదేశాల్లో అంతా కూడా చాలా రిసార్ట్స్ మన దేశంలో కూడా ఉన్నాయి. ఆ రిసార్ట్స్లో ప్రోగ్రాం చేసిన తర్వాత ఆ యొక్క నిర్వాహకురాలు లేడీ 3 రోజులు పత్రిజీ ఏం చెప్తున్నారని చాలా శ్రద్ధగా విన్న తర్వాత పత్రిజీ బయలుదేరుతూ ఉంటే మేడం అడిగారు, నన్ను ఏం చేయమంటారు సార్ అని. మేడం అడిగిన వెంటనే పత్రిజీ ఏం చెప్పారంటే, మనకు రిసార్ట్స్ అన్నీ కూడా మరి మీకు తెలిసి ఎలా నడుస్తుంటాయనే. వెంటనే సార్ ఏమనంటే ఈ రిసార్ట్ని శాకాహార రిసార్ట్గా తయారు చేయండి అన్నారు. మరి వెంటనే ఆమె ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎస్ అన్నారు. రెండోది మళ్ళీ అడిగారు ఆమె ఏం చేయమంటారని. ఇక్కడ ఒక పిరమిడ్ నిర్మించండి అని అడిగారు పత్రిజీ. వెంటనే ఆమె నిర్మిస్తానని చెప్పి, మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారంటే, మీరు ఎప్పుడు పిరమిడ్ నిర్మిస్తే అప్పుడు వస్తానని సార్ చెప్పడం. అయితే ఒక 6 monthsకి అంతా నేను పిరమిడ్ నిర్మిస్తాను, మీరు ఇనాగ్రేషన్కి రావాలని ఆమె అడగడం. వెంటనే ఆమె 6 నెలల్లోనే పిరమిడ్ నిర్మించిన తర్వాత సార్ అడిగారు,
అంత అద్భుతంగా ఆమె కార్యక్రమాలు చేస్తుంది. మనమంతా వెళ్ళాలి అంటే మేమంతా కలిసి ఒక 100 మందికి పైగా అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత 3 రోజులు అద్భుతంగా కార్యక్రమం జరిగింది. అక్కడ ఒక ఆయన మేయర్ వచ్చాడు. ఆయన సాంస్క్రిట్లో భగవద్గీత ఒక అర్ధగంట సేపు చెప్పారండి. దాని విశ్లేషణ ఇచ్చారు. మరి ఇక్కడ ఎంతమంది భగవద్గీత చదువుతున్నారు? విదేశాలలో కూడా భగవద్గీత అంత అద్భుతంగా చదువుతూ అక్కడ అనేక ధ్యాన విజ్ఞాన కార్యక్రమాలు చేస్తున్నారు. మనం కూడా మరి ఒక కాలనీనే కాదు, ఒక రాష్ట్రమే కాదు, ఒక పల్లెలోనే కాదు, పత్రిజీ 40 సంవత్సరాల పాటు ప్రతి పల్లెకి ప్రతి పట్టణానికి తిరిగి మనమందరినీ ఒక స్పిరిచువల్ సోల్జర్స్ లాగా తయారు చేశారు. మనం ధ్యానం చేస్తూ ధ్యాన కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహిస్తున్నాం. శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్నాం. పిరమిడ్స్ నిర్మిస్తున్నాం. ఇంకా మనం ఒక 3 కార్యక్రమాలు మనం ముఖ్యంగా చేయాలి. 2001లో మనకు మొట్టమొదటి మ్యాగజైన్ ధ్యానాంధ్రప్రదేశ్. తర్వాత 2015లో ఆ ధ్యానాంధ్రప్రదేశ్నే ధ్యాన జగత్గా పత్రిజీ పేరు మార్చారు. మనకు తెలుగులో ఉన్నటువంటి ఏకైక మ్యాగజైన్ ధ్యాన జగత్. ఇప్పుడు తమిళంలో ధ్యాన ప్రభంజనం ఉంది, కన్నడలో ధ్యాన కస్తూరి ఉంది, ఇంగ్లీష్లో స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ ఉంది. మీకు ఏ భాష కావాలంటే ఆ భాషలో మ్యాగజైన్స్ ఉన్నాయి. మరి ధ్యానం ఒక్కటే సరిపోదు, స్వాధ్యాయం తప్పకుండా చేయాలి. పత్రిజీ 1,00,000 ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి అపారమైన జ్ఞానాన్ని మనకు అందించారు. దాంట్లోటి ముఖ్యమైనటువంటి విషయాలనే ఈ ధ్యాన జగత్తులో పొందుపరుస్తున్నాం. ఇప్పుడు ఈ స్పీడ్ యుగానికి, ఈ కంప్యూటర్ యుగానికి తగినట్టుగా మనకు పత్రిజీ మీడియాను స్టార్ట్ చేశారు. పిఎంసి మీకు అందరికీ తెలుసు కదా, పిఎంసి. మరి మనం లోకల్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి మ్యాగజైన్కి సపోర్ట్ చేయాలి, పిఎంసికి సపోర్ట్ చేయాలి. చిన్నదో పెద్దదో పిరమిడ్స్ నిర్మిస్తూ ఉంటే ఆ పిరమిడ్స్కి సహాయం చేయాలి. ఎందుకంటే పత్రిజీ కళలు కన్న ధ్యాన సామ్రాజ్యాన్ని తప్పకుండా మనం స్థాపించాలంటే మ్యాగజైన్స్, పిఎంసి మరియు పిరమిడ్స్ నిర్మాణం, ఈ 3 ప్రపంచ మానవాళ్ళంతా మార్చేస్తుంది. కాబట్టి తప్పకుండా మనం సహకరిద్దాం. ఇక్కడ ధ్యాన జగత్ కౌంటర్ ఉంది. ఎవరైతే మ్యాగజైన్స్ చందాదారులు కాలేదో వాళ్ళ చందాదారులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇప్పుడు కూడా ధ్యాన జగత్ మ్యాగజైన్తోనే మనందరి దగ్గరికి వచ్చారు. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సో సార్ పేరు కేశవరావు సార్ అనే కన్నా ధ్యాన జగత్ కేశవరావు సార్ అంటే అందరికీ తెలుస్తుంది అనమాట, అందరికీ ఫెమిలియర్ నేమ్ అది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పుడు ఝాన్సీ మేడం ద్వారా మనం ధ్యాన సందేశాన్ని తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు ఝాన్సీ. ఇక్కడే మీ పక్కనే హిల్ కౌంటీలో ఉంటాను. నేను 2006లో ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు ఇంతమంది లేరు, ధ్యానంలో ఎవరు లేరు, అసలు ఎవరో తెలీదు. ఎప్పుడో కోటికో ముక్కోటికో ఒక క్లాస్ దొరికేది అంతే, అది పత్రిసార్ క్లాస్. పత్రిసార్ క్లాసులు వింటూ పత్రిసార్ దగ్గర పెరిగిన వాళ్ళం మేము. మీరు వినాల్సిందంతా విన్నారు, ఎంతోమంది మాస్టర్స్ వచ్చారు, అందరి క్లాసులో విన్నారు. ఇక మీకు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. నేను 2006లో 19 సంవత్సరాల మా బాబు చనిపోవటం మూలాన 4 నెలలు నేను డిప్రెషన్లో ఉన్నాను. అప్పుడు నేను ఎలా వచ్చానో నాకే తెలియదు, అసలు ఈ మెడిటేషన్లోకి వచ్చాను. వచ్చిన 4 నెలలకి పత్రి సార్తో పరిచయం అయింది. పత్రి సార్ని కలిసిన తర్వాత వెంటనే సారు, మేము అప్పుడు దోమలగూడలో ఉండేవాళ్ళం. దోమలగూడలో సారు ధ్యాన ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్కి ఒక రెంట్కి ఇల్లు తీసుకొని వచ్చారు అక్కడికి దోమలగూడ.
సార్ దగ్గర ఒక సంవత్సరం పాటు నేను సార్ దగ్గరే ఉండిపోయాను. సార్ ఆఫీస్కి రావటం, సార్ ఉన్న 4 రోజులు ఆఫీసులో ఉండటం, ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ వర్క్ చేసుకుంటా, అక్కడే తినటం, అక్కడే పడుకోవటం, అన్నీ అక్కడే. అలా నేను గురు సాంగత్యంలో నా దుఃఖాన్నంతా మర్చిపోయి దుఃఖరాహిత్యం పొంది ధ్యానంలో నా కొడుకు సోల్తో నేను కనెక్ట్ అయ్యాను. దగ్గర రోజుకి 16 గంటలు 15 గంటలు ధ్యానం చేసేదాన్ని. రాత్రి మొత్తం నిద్రపోయేదాన్ని కాదు, అసలు ధ్యానంలోనే కూర్చునేదాన్ని. ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటి అక్కడ, నా కొడుకు. ధ్యానంలో కూర్చుంటే నా కొడుకు కనిపిస్తాడు. అట్లా పత్రి సారు నా కొడుకుని నాకు చూపించారు ధ్యానంలో. అలా నేను తర్వాత సారు రమ్మంటాం, కూర్చోమంటాం, చెప్పు అందరినీ పిలవటం, చెప్పు అంటాం. అలా నేను అంతకుముందు అసలు మాట్లాడటమే నాకు తెలియదు, అసలు ఎలా మాట్లాడాలో నాకు తెలీదు. అలాంటి సార్ నన్ను పిలిచి మాట్లాడించి ఇదిగో ఇప్పుడు ఎలా తీసుకొచ్చారు ఇక్కడికి. ఒక పల్లెటూరులో పుట్టాను నేను. మెచ్యూర్ అయిన ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు అనే సాంప్రదాయ కుటుంబం మాది, వ్యవసాయదారుల కుటుంబం. వాళ్ళ కుటుంబంలో పుట్టిన నేను నా కొడుకు ద్వారా ధ్యానంలోకి వచ్చి పత్రీశ్వర్ ద్వారా మరో జన్మ ఎత్తాను నేను. పునర్జన్మ నాకు ఇది. పత్రిసార్ నాకు మరో పునర్జన్మ ఇచ్చారు. పత్రిసార్తో హిమాలయస్కి వెళ్ళాను, ఈజిప్ట్ వెళ్ళాను. ఒక కన్న బిడ్డని ఎలా చూసుకోవాలో సార్ నన్ను అలా చూసుకున్నారు. ఇంక ఈ జన్మకి ఏం కావాలి అసలు? ఇదంతా ధ్యానం వల్ల. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయండి. దీనికి చదువు అవసరం లేదు, డిగ్రీల అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీ శ్వాసను మీరు గమనిస్తే చాలు. ఆత్మజ్ఞానం కావాలంటే మనకి ఇంజనీరింగ్ డిగ్రీలు, ఎంబీబీఎస్ డిగ్రీలు ఇవన్నీ ఎంబీబీఎస్ చేస్తే ఎంబీబీఎస్ కాలేజ్ వాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇస్తారు, ఇంజనీరింగ్ చేస్తే ఒక సర్టిఫికెట్ ఇస్తారు, డిగ్రీ చేస్తే ఒక సర్టిఫికెట్ ఇస్తారు. కానీ ఈ ఆత్మజ్ఞానం కావాలంటే మీకు మీరే సంపాదించుకోవాలి సర్టిఫికెట్. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం ద్వారా మనం సంతోషంగా ఉండాలంటే ముందు మనలో ఉన్న అరిషడ్ వర్గాల్ని జయించాలి. ఏదైతే కామ, క్రోధ, లోభ, మోహ, మహమాధ్యాచార్యాలని ఉన్నాయి, ఈర్ష, ద్వేషం, అహంకారం, గర్వం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటినీ జయించినప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఒక మెడికల్ షాప్కి వెళ్తారు, షుగర్ ట్యాబ్లెట్ కావాలంటే ఇస్తారు, బీపీ ట్యాబ్లెట్ కావాలంటే ఇస్తారు, తలనొప్పిగా ఉందంటే ట్యాబ్లెట్ ఇస్తారు. కానీ నాకు బాగా ఈర్ష ఎక్కువండి అంటే ట్యాబ్లెట్ ఇస్తారా? నాకు అహంకారం ఎక్కువంటే ట్యాబ్లెట్ ఇస్తారా? నాకు కోపం ఎక్కువంటే ట్యాబ్లెట్ ఇస్తారా? వీటన్నింటినీ మనం జయించాలంటే ధ్యానం ఒకటే మార్గం. వీటన్నింటినీ ఎప్పుడైతే మనం జయిస్తామో మనం చాలా హ్యాపీగా ఉంటాము. మనలో ఉన్న అన్ని రోగాలు పోతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీకు ఉద్యోగం కావాలా ధ్యానం చేయండి, అమ్మాయి పెళ్ళి కావాలా ధ్యానం చేయండి, బిజినెస్ బాగుండాలా ధ్యానం చేయండి. సేవ, సామాజిక సేవ చేయాలి అంటే ఎలా చేస్తాం? మనకు అసలు ముందు తెలియాలి కదా. ధ్యానం చేస్తూ ఉంటేనే మనకి మెల్లిమెల్లిగా అవగాహన అనేది పెరుగుతుంది. ఫస్ట్ ఇంట్లో అవగాహన పెరుగుతుంది, తర్వాత పక్కింట్లో అవగాహన పెరుగుతుంది, ఎదురింటి వాళ్ళకి ఏం చేయాలో అవగాహన పెరుగుతుంది. అట్లా క్రమక్రమంగా మాకు అవగాహన శక్తి అనేది పెరిగి అలా మనం సమాజానికి ఏదన్నా చేయాలి అనే అవగాహన పెరుగుతుంది. తద్వారా మనం సమాజ సేవ చేయొచ్చు. ఒకప్పుడు నేను ఇంట్లో ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే భయం వేసేది. అమ్మో 1000 రూపాయలు ఖర్చు పెట్టాలా, అమ్మో 1000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి అని. అంటే అప్పుడు మనకి ఇంత అవగాహన లేదు. కానీ ఇప్పుడు అసలు చెప్పే పనే లేదు, ముందు ఇచ్చేద్దాం ఎవరికన్నా. అలా ఇవ్వటం అనేది నేర్చుకున్నాం. అది పత్రిసారి నేర్పించారు. అన్నదానానికి ఇవాళ ఫస్ట్ ఇచ్చేద్దాం, ఎవరన్నా ఏదైనా హెల్ప్ అడిగారా చేద్దాం,
ఇవన్నీ కూడా నాకు పత్రి సార్ నేర్పించారు. పరిణిత మేడం చెప్పినట్టు మనకి పత్రి సార్ ఎలా తినాలో నేర్పించారు, ఎలా మాట్లాడాలో నేర్పించారు. ఇవన్నీ కూడా ప్రతిదీ మనకి సార్ నేర్పించారు. ఇవన్నీ దేని ద్వారా సాధ్యమైందంటే ధ్యానం ద్వారా సాధ్యమైంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచే ధ్యానం నేర్పించండి పిల్లలకి. ప్రతి వాళ్ళు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి నేర్పిస్తే ఒక వయసు వచ్చే వాళ్ళకి ప్రతిదీ కూడా అవగాహన అవుతుంది. ఇప్పుడు మన సమాజంలో ఎన్నో చూస్తున్నాం, వాళ్ళకి చదువులు ఉంటాయి, డిగ్రీలు ఉంటాయి, అమెరికాలు పోతారు, లండన్లు పోతారు, అన్నీ చూస్తారు. కానీ ఇంట్లోకి వస్తే అత్తాకోడలుగా పడదు. మరి అన్నీ ఉంటాయి కానీ ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చూస్తున్నాం. ఇవన్నీ దేనివల్ల? వాళ్ళకి అన్నీ ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, చదువులు ఉంటాయి, కానీ ఆత్మజ్ఞానం అనేది ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవన్నీ తెలియాలంటే ఫస్ట్ ధ్యానమే చేయాలి. ధ్యానం చేస్తేనే మనకి అన్నీ వస్తాయి. ధ్యానం చేయకుండా ఏది రాదు మనకి. ధ్యానం చేస్తే అన్నీ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయండి. అలాగే రామలక్ష్మణ్ మాస్టర్లు చెప్పినట్లు మనకి చీరలు కొనుక్కోవాలి, దానికి మ్యాచింగ్ కావాలి, అన్నీ కావాలి మనకి. ఎప్పుడూ పాత చింతకాయ పచ్చడి తింటమే కాదు, అప్పుడప్పుడు పిజ్జాలు బర్గర్లు కూడా తినాలి. ఎందుకంటే వాటి టేస్ట్ తెలియాలి కదా మనకి. కాబట్టి అప్పుడప్పుడు అవి కూడా తినాలి. ఇంట్లో అన్నీ చేయొచ్చు. అదే మనకి మధ్య మార్గం అంటారు కదా, ఇవన్నీ సమన్వయం వస్తుంది మనకి. ఉన్న 24 టైంని ఎలా మనం 24 గంటలు వాడుకోవాలో మనకి తెలుస్తుంది అన్నమాట. నాకున్నాయి. ఇప్పుడు నేను అన్నీ చేస్తా. రోజుకి 3-4 గంటలు ధ్యానం చేస్తా. ప్రోగ్రామ్స్ ఉంటే ప్రోగ్రామ్స్కి వెళ్తా. మరి కిట్టీలు ఉన్నాయి, కిట్టీలకి వెళ్తాను. ఏది వదిలిపెట్టాం, సినిమాలు వదిలిపెట్టాం, ఫంక్షన్లు ఏది వదిలిపెట్టాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ధ్యానం వల్ల. ధ్యానం అనేది మనకి ఆ ఎనర్జీ ఇచ్చింది. 24 గంటల మీద ఏది చేసినా కానీ అలసిపోవడం అనేది ఉండదు మనకి. ఆ ఎనర్జీ అనేది ఇచ్చింది మనకి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేయండి. ఇప్పుడు పద్మావతి మేడం ఈ వయసులో కష్టపడుతున్నారంటే ధ్యానంలో ఏదో శక్తి ఉండి బట్టే కాబట్టి కష్టపడేది. దేనికి కష్టపడుతున్నారు? ధ్యానంలో శక్తి ఉంది. ఆ శక్తి ఆవిడ తెలుసుకున్నారు కాబట్టి 10 మందికి తెలియజెప్పాలని తాపత్రయం ఆమెది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ చేయండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజాంపేటలో ఇంతమంది చక్కగా ధ్యానులుగా రావటం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద ప్రోగ్రాం జరగడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బంగారు తల్లి చాలా యాంకరింగ్ బాగా చేశారు. మీరు ధ్యానం చేస్తారా? ధ్యానం చేస్తారు కదా, గుడ్. మీ చిరునవ్వు వాళ్ళందరిని మాట్లాడే మాట మమ్మల్ని పిలుచడం కలిసామని చాలా యాక్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ నా బంగారు తల్లి, మై డాటర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇప్పుడు మధుసూదన్ సార్ ద్వారా ధ్యాన సందేశాన్ని తెలుసుకుందాం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి నిజాంపేటలో ఉంటూ సీనియర్ పిరమిడ్ మాస్టర్గా ఉండి ఎంతో సర్వీసెస్ మనకు అందిస్తున్నారు. సో సార్ యొక్క ధ్యాన సందేశాన్ని మనం తెలుసుకుందాం మాస్టర్స్. అందరికీ నమస్కారం అండి. మరి ఈ యొక్క ఆధ్యాత్మిక ధ్యాన శిక్షణా కేంద్రం స్థాపించడంలో నా పాత్ర కూడా కొంచెం ఉన్నదండి. 1 సంవత్సరం క్రితం ముందు దేవాలయాల్లో స్టార్ట్ చేసాం. తర్వాత ఇక్కడ ధ్యాన శిక్షణా కేంద్రం పెడితే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చి వెంటనే లోకల్ ఉన్నటువంటి నరసింహారెడ్డి గారిని వారిని కలిసి ఆ లైబ్రరీని తీసుకోవటము, దాంట్లో వారు అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఇక దినదినాభివృద్ధి చెందుతూ ఈ విధంగా ఇక్కడ మరి ఈ యొక్క ధ్యాన శిక్షణ జరుగుతుంది. ఇంకా ఇది ముందుకు సాగాలి అని కోరుకుంటున్నాను. మరి దానికి కూడా నా వంతుగా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తూ మరి ఈ కార్యక్రమాలన్నిటి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడే ఈ సందర్భంగా సేవ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే సేవ 2 రకాలండి. ఒకటి ప్రాపంచిక సేవ, 2 ఆధ్యాత్మిక సేవ. మరి ప్రాపంచిక సేవ చేయడానికి ఎలాంటి జ్ఞానం అవసరం లేదు. ప్రాపంచిక సేవ చేయడానికి డబ్బు ఉంటే కానీ లేదా పలుకుబడి ఉంటే కానీ చేయొచ్చు. కానీ ఆధ్యాత్మిక సేవ చేయాలి అంటే ఆధ్యాత్మికంగా ముందు ఎదగాలి, ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలి. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆది నుంచి మన గురించి మనం తెలుసుకోవటమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత డెఫినేషన్ ఏంటి అంటే ముందు మన గురించి మనకు తెలియాలి. తన్ను తానెరిగిన వాడు సర్వంబు నెరుగును విశ్వదాభిరామ వినరవేమ అన్నారు. ముందు మన గురించి మనకు తెలియాలండి. మన గురించి మనకు తెలియకుండా మనం ఏం చేయలేము.
అందుకే అజ్ఞానం తొలగి జ్ఞానం రావాలండి. చూడండి, జ్ఞానానికి అజ్ఞానానికి ఉన్న తేడా అక్షరమే అండి. ఆ వెళ్ళిపోతే జ్ఞానం, అజ్ఞానంలో ఆ తొలగితే జ్ఞానం వస్తుందండి. అందుకే ఇక్కడ మనం చేయవలసింది 1 ధ్యానము, 2 స్వాధ్యాయము, 3 సజ్జన సాంగత్యం, 4 ధ్యానము, ధ్యాన ప్రచారము. ఇవి ఎవరైతే చేస్తారో వారి యొక్క జీవితము ఆనందమయంగా సాగుతుందండి. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. పత్రిగారు చేసింది అదే. ధ్యానం నేర్పించారు ఊరూరా తిరిగి. మరి ఆ 25 సంవత్సరాల క్రితం, దాదాపు 30-40 సంవత్సరాల క్రితం ధ్యానం అంటే ఏమి తెలియని రోజుల్లో ఊరూరా తిరిగి ఇంటింటికి వెళ్ళి ఒక్కళ్ళ కోసం కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయండి. అందుకే ధ్యానం 100 మంది ఉంటే చెప్పాలని కాదండి, 50 మంది ఉంటే చెప్పలేదు. ఒక్కళ్ళున్నా కూడా ఆ ఒకళ్ళ ద్వారా ఇంకా ముందుకెళ్తుంది ధ్యానం. కాబట్టి ఒక్కళ్ళు ఉదికినా కూడా వదిలిపెట్టొద్దండి. మరి మీ వంతుగా మీకు ఏది తెలిస్తే ఏ, బి తెలిస్తే బి, సి తెలిస్తే సి. ధ్యానంలో ఏది తెలిస్తే అది ఇతరులకు పంచాలి. పంచితే పెంచబడుతుంది, దాచితే దోచబడుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. మరి మనం పంచవలసింది జ్ఞానము. ఏంటయ్యా జ్ఞానం అంటే? ధ్యానము ద్వారా వచ్చిన జ్ఞానాన్ని ఇతరులు పంచాలి. అందుకే ధ్యానము వలన జ్ఞానము, జ్ఞానము వలన ముక్తి. చాలామంది ముక్తి అంటే ఏదో కాశీ రామేశ్వరం పోతే ముక్తి వస్తుంది అనుకుంటారండి. కాశీ రామేశ్వరం పోతే ముక్తి ఏమి రాదండి. అక్కడ ఆ ప్రాంతం యొక్క విశిష్టత తెలుస్తుంది తప్పితే మనకి ముక్తి రావాలంటే మనం ఉన్న చోటే, మనం కూర్చున్న చోటే ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానం నేర్పాలి. తర్వాత అనవసరమైన విషయాల పట్ల డిటాచ్మెంట్ జరుగుతూ ఉండాలి. మనకి అన్ని అటాచ్మెంట్సే ఉన్నాయి. ముక్తి అంటే ఏం లేదు, డిటాచ్మెంట్. కొంత జ్ఞానం వచ్చిన తర్వాత, కొంత అనుభవం వచ్చిన తర్వాత మనం డిటాచ్మెంట్ వైపు వల్ల తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించాలండి. ఆ తామరాకు ఉండేది ఎక్కడండి? బురదలో ఉంటుంది, బురద నీటిలో ఉంటుంది, కానీ నీళ్ళు అంటవండి. మరి మన జీవితాలు ఎలా ఉండాలంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. మరి మనం ఎలా ఉంటున్నామో ఎవరికి వారు చెక్ చేసుకోవాలి. చెక్ యువర్ సెల్ఫ్ అన్నారు. అందుకే ఇక్కడ ఎవరు భగవద్గీతలో చెప్పినట్టు ఉద్ధరేదాత్మ ఆత్మానం సాధయత్, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలా. ఒకరిని ఒకరు ఎవరూ ఉద్ధరించరు. ఒకే కుటుంబంలో భార్య భర్త పిల్లలు ఉన్నా కానీ ఎవరికి వారే యమునా తీరే అనే విషయం ఈ సందర్భంగా చెప్పాలి. పత్రిగారు సమక్షంలో జరిగినటువంటి విషయం ఇది. వారి అమ్మగారు బాడీ వెకేట్ చేసినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను శ్మశానంలో. వారిని దహనక్రియలు అయిపోయినాయి. శ్మశాన వాటిక నుంచి బయటకు వచ్చి ఒకటే మాట అన్నారు, ఎవరికి వారే యమునా తీరే, వెళ్ళిపోండి అన్నారు. సారు ఆ యొక్క కార్యక్రమం అయిన తర్వాత ఇంటికి కూడా వెళ్ళలేదండి. డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి భోంచేసి అక్కడ నుంచి షిరిడీకి వెళ్ళిపోయారు. షిరిడీలో ప్రోగ్రాం ఉంటే వెళ్ళిపోయారు. అంటే సార్ ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారో చూడండి. మరి మనకి అన్ని అటాచ్మెంట్లే. ఇవన్నీ పోవాలి. ఈ మూఢనమ్మకాలు పోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం వలనే ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకనే ఈ ధ్యానం కూడా ఏ ధ్యానం అయ్యా అంటే సార్ ఇచ్చినటువంటి ధ్యానం ఏంటి? ఆనాపాన సతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని, ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండటమే ధ్యానము. ధ్యానం అంటే మంత్రము కాదు, స్తోత్రము కాదు, జపం కాదు. ధ్యానం అంటే మన లోపలికి మనం ప్రయాణం చేయటం. దయచేసి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని మరి మనకున్నటువంటి మూఢనమ్మకాలన్నీ వదిలించుకోవాలంటే జ్ఞానం వైపు వెళ్ళాలి. ఈ సందర్భంగా నేను 1 సంవత్సరం క్రితం జరిగినటువంటి సంఘటన, మా అమ్మగారు బాడీ వెకేట్ చేసి అప్పటికి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసిన అప్పటికి 2 రోజులు 3 రోజులు అవుతుంది. నేను దేవాలయాలకు వెళ్ళానండి. దేవాలయాల్లోనే స్టార్ట్ చేసాం ఈ యొక్క ధ్యానం అనే ధ్యాన ప్రచారం దేవాలయాల్లోనే స్టార్ట్ చేసాం. కాబట్టి ఇక్కడ దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. ఎక్కడ లేడండి ఆయన? సర్వాంతర ఇందుగలడు అందు లేడని సందేహములదు, ఎందెంది వెతికి చూసినా అందందే గలడు చక్రి సర్వోపగతుడు అని తన 5వ ఏటనే ప్రహ్లాదుడు చెప్పాడండి. ప్రహ్లాదుడు జన్మించింది ఎక్కడ? ఒక రాక్షసుడి దగ్గర. కానీ ఆయన ఏం చెప్పాడు? అన్ని చోట్ల ఉన్నాడు భగవంతుడు. ఎక్కడ లేడండి? మనలోనే ఉన్నాడు. దేవుడు ఎక్కడెక్కడ అని వెతికేవాడే దేవుడు. చూడండి, దేవుడు ఎక్కడెక్కడ ఎదుగుతున్నాడంట, కానీ తన లోపల ఉన్న దైవాన్ని తను చూడట్లేకపోతున్నాడు. కాబట్టి ధ్యానం చేస్తే ఇవన్నీ కూడా అజ్ఞానం అంతా తొలగిపోయి మరి చక్కటి జ్ఞానం వస్తుంది, ఆనందం వస్తుందండి. అసలు ఆనందం ఎట్లా వస్తుందండి? ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వీళ్ళంతా ఆనందంగా ఉన్నారంటే ఎందుకు ఉన్నారండి? ఇంటికాడ పనులు లేవా? మరి ఈ కాలనీలో చాలామంది ఉన్నారు, మరి వాళ్ళందరూ ఎందుకు రాలేదు? వాళ్ళకి మీకు తేడా అయిందంటే ఆనందం అంటే ఏంటో అర్థమైంది. ఆ ఆనందం ఇక్కడ దొరుకుతుందని తెలిసింది కాబట్టి ఇక్కడ ఉండగలిగారు. కాబట్టి ఆనందం ఎక్కడ బజార్లో దొరకదండి. బజార్లో దొరికితే అందరూ కొనుక్కొచ్చుకుంటారు. కానీ ఆనందం కావాలంటే మనకు మనమే ప్రయత్నించాలి, మనకు మనమే
చెక్ చేసుకోవాలి. కాబట్టి చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలు ఉన్నాయి. అలాగే కేశవరాజు గారు మరి ధ్యాన జగత్ కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ధ్యాన జగత్ మ్యాగజైన్ తీసుకోవాల్సిందిగా మనవండి. అది సంవత్సరానికి 500 రూపాయలు. అంటే ఎంత చూడండి, ఇద్దరు ముగ్గురు కలిసి కాఫీ తాగితే 500 రూపాయలు ఖర్చు అయిపోతుందండి. అలాంటిది ఒక సంవత్సర కాలం 12 మాసాలు మన ఇంటికి వస్తుంది పుస్తకము. ఆ పుస్తకంలో ఎంత జ్ఞానం ఉంటుందండి, అందరి అనుభవాలు. ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మరి వారికి ఏమేమి అనుభవాలు వచ్చాయి, వారు ఎలా డెవలప్ అయ్యారు, వారి దుఃఖాన్ని ఎలా పారదోలుకున్నారు, ఇవన్నీ కూడా తెలుస్తాయండి. కాబట్టి ఇతరుల యొక్క ఎక్స్పీరియన్సెస్, ఇతరుల యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు అందుకే పత్రికారు ఎప్పుడు కూడా మరి అందరి యొక్క ఆ ఎక్స్పీరియన్సెస్ని వింటూ ఉండేవారు. మనం కూడా వినాలి, కానీ విశ్లేషణ చేయకూడదండి. ఇతరుల యొక్క ఎక్స్పీరియన్స్ని మనం ఎప్పుడు కూడా విశ్లేషణ చేయొద్దు. ఎవరి జ్ఞానం వారిది, ఎవరి ఎక్స్పీరియన్సెస్, ఒకరికి ఒక రకమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది, మరొకరికి మరొక రకమైన ఎక్స్పీరియన్స్. కాబట్టి ఇక్కడ నో కంపారిజన్స్, ఎవరు కంపేర్ చేసుకోవద్దండి. ఎక్స్పీరియన్సెస్ అనేవి ఎవరికి వచ్చే వారికి వస్తాయి. కాబట్టి చక్కని ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఆ ధ్యాన ఎక్స్పీరియన్సెస్ని కూడా మనం షేర్ చేసుకోవాలండి. సజ్జన సాంగత్యంలోనే ఈ ధ్యానం యొక్క ఎక్స్పీరియన్సెస్ని మనం షేర్ చేసుకోండి. ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టు మరి అసలు సజ్జన సాంగత్యం అంటే ఏంటండి? సజ్జన సాంగత్యం పేరు దాంట్లో ఉంది. ఎవరైతే సజ్జనులు ఉంటారో వారితో సాంగత్యం. సజ్జనుడు ఎవరయ్యా అంటే సత్యము తెలిసి సత్యములో జీవించేవాడు సజ్జనుడు. సత్సంగత్వే నిస్సంగత్వే, నిస్సంగత్వే నిర్మోహత్వే, నిర్మోహత్వే నిశ్చల స్థితి, నిశ్చల స్థితి జీవన్ముక్తి అన్నాడు. చూసారా, నిశ్చల స్థితి రావాలా. మనకంతా పరిగెత్తే పరుగుల పందెమే. నిశ్చలంగా ఉండాలి. నిశ్చల స్థితి వస్తే కానీ జీవన్ముక్తి జరుగుతుందండి. జీవన్ముక్తి, ముక్తి పదం వైపు వెళ్ళాలంటే మరి ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేసినట్లయితే మనం జీవన్ముక్తి పొందుతాము. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మధుసూదన్ సార్. సో నెక్స్ట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి రమణ గారు. ఈసీఐఎల్లో సార్ ఎంతో సర్వీసెస్ చేస్తూ ఇప్పుడు నిజాంపేట్కి రీసెంట్గా షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో సార్ యొక్క ధ్యానం, సార్ యొక్క జ్ఞాన సందేశాన్ని ఒక 2 నిమిషాల్లో మనం తెలుసుకుందాం. మాస్టర్స్ రమణ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ఇందాక చెప్పానే మొఖంలో చిరునవ్వు ఉండాలని. మౌలాలి రమణ గారిలో మొఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. ఆయన జ్ఞానం ఉంది ఆయన లోపల సంగతి మనస్ఫూర్తి చెబుతూ. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి. నా పేరు వెంకటరమణ అయితే తూర్పుగోదావరి జిల్లాలో మాచవరం రమణ, హైదరాబాద్లో మౌలాలి రమణ. ఇది పత్రికారు పెట్టారు. ఇది మౌలాలి రమణ అని పత్రికారు పెట్టారు. నా పేరైతే నాకు ఈ జన్మలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు నాకు ఈ జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చారు గురువుగారు. అటువంటి ఆధ్యాత్మిక గురువుకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ, నాకు పునర్జన్మ అంటే గురువుగారు ఇచ్చారు. కాబట్టి మన భాగ్యనగరంలో ఉన్నటువంటి భాగ్యనగరంలో బండారు లేఅవుట్లో ఉన్నటువంటి బంగారు తల్లులందరికీ కూడా, అలాగే మన కార్పొరేటర్ జ్యోతిరెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి, మన 50 మంది పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా, బంగారు తల్లులందరికీ కూడా ఒకసారి ప్రత్యేకంగా గట్టిగా ఇంకా టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఈ బండారు లేఅవుట్లో ఆరోగ్యం ఎంతమందికి కావాలనుకుంటున్నారు? కేరాప్ అడ్రస్ ఎక్కడ? ఆనందం, ఆరోగ్యం. ఎవరికైతే బండారు లేఅవుట్లో కావాలో వారందరూ ఎక్కడికి వెళ్ళాలి? లైబ్రరీకి వెళ్ళాలి. ఒకసారి గట్టిగా చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? లైబ్రరీకి వెళ్ళాలి. లైబ్రరీ గ్రంథాలయం. మరి పద్మావతి గారు ఓపికి, మరి మన రజని గారు, పద్మావతి గారు, సుధ గారు, మొత్తం ఎంతమంది బంగారు తల్లు ఉన్నారు అందరూ కూడా ఇంకా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయిన దాకా ఇదే పని. ఎప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ధ్యానం పిచ్చోళ్ళు బయలుదేరరా బాబు అనుకుంటారు. ఏ పని లేనోళ్ళు ఏమనుకుంటారు? ధ్యానం పిచ్చోళ్ళు బయలుదేరరా బాబు అనుకుంటారు. ధ్యానం పిచ్చోళ్ళు కాదు, ఆధ్యాత్మిక అద్భుతమైన సేవ. ఆధ్యాత్మిక అద్భుతమైన సేవ. సమాజ సేవ చేస్తే ఓ రకంగా ఉంటుంది, ఆధ్యాత్మిక సేవ చేస్తే ఒక రకంగా ఉంటుంది, మానవ సేవ చేస్తే ఒక రకంగా ఉంటుంది, మాధవ సేవ చేస్తే ఒక రకంగా ఉంటుంది. అన్ని సేవల కన్నా గొప్పది మాధవ సేవ. అన్ని సేవల కన్నా గొప్పది మాధవ సేవ. ఒకప్పుడు మానవ సేవ, మానవ సేవ కన్నా గొప్పది మాధవ సేవ అనేది గురువుగారి ద్వారా తెలుసుకోవడం అయింది. కాబట్టి మాధవ సేవ అనేది మన బండారు లేఅవుట్ లైబ్రరీకి వెళ్తే అందరికీ ఆరోగ్యం, ఆనందం. కళ్ళు మూసుకుంటే ఏమొస్తుందంటారు? శ్వాస ఉంటే శివుడంట, శ్వాస పోతే శవమంట. శ్వాస ఉంటే శివునితో సమానం.
శ్వాస పోతే శవంతో సమానం. అంటే శవంగా జీవిస్తామా, శ్వాసతో అంతర్ముఖంగా జీవించి నిండు నూరేళ్ళు ఆయుస్తో, నిండు నూరేళ్ళు 120 సంవత్సరాలు. భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ఎంత? భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ఎంతమ్మా బంగారు తల్లు? 120 సంవత్సరాలు. మరి 50, 60, 70 కిందకి వెళ్ళిపోతున్నాం. అన్ని సమస్యలు మనయే, అన్ని సమస్యలు మనయే. నేనే మోసేస్తున్నాను ఈ సంసారాన్ని, నడువు నొప్పి వచ్చేస్తుంది. నేనే మోస్తున్నానంటే ఏమొస్తుంది? నడువు నొప్పి వస్తుంది. కాబట్టి అన్నీ పక్కన పెట్టండి. ఈ రోజు నుంచి చక్కగా హాయిగా ఆనందంగా కళ్ళు రెండు మూసుకోండి. వారు ఎంతో అద్భుతమైన కృషి చేస్తున్నారు మన బంగారు తల్లందరూ కూడా. వారికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటి? ఎవరైనా రూపాయి తీసుకుంటారా? ఫీజు తీసుకుంటారా? ఎవరు ఫీజు తీసుకోరు. ఇదంతా ఉచితం. ఉచితం అంటే విలువ లేదు, ఉచితం అంటే విలువ లేదు. అదే 1000-1500 ఫీజు తీసుకొని నా దగ్గర కౌన్సిలింగ్ డైలీ చాలామంది వస్తుంటారు కౌన్సిలింగ్కి. అంటే నేను చచ్చిపోతాం అనుకుంటున్నాను గురువుగారు అంటారు. అయితే 12 గంటలకు ట్రైన్ వస్తుంది, వెళ్తురుగా ఆగండి అని చెప్తాను. అదేంటండి అంటారు. మరి దూకెద్దురుగానని చెప్తాను. 12 గంటలకు వస్తుంది, దూకెద్దురుగానని చెప్తాను. అంటే ఎంతోమంది డిప్రెషన్లో ఉన్నారు కరోనా తర్వాత. అందుకని చావు కారణం కాదు, ఎవరి లోపలికి వాళ్ళు ప్రయాణం చేయాలి, ఎవరి లోపలికి వాళ్ళు ప్రయాణం చేయాలి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మనం ప్రపంచం అంతా కూడా నిర్వహించుకోవాలంటే ఇటువంటి బంగారు తల్లు, ఈ బంగారు తల్లిలాగా మీరందరూ కూడా ఉండాలి. ఉండాలా లేదా? అందుకే శబాస్ శబాస్ శబాస్. బండారు లేవటు బంగారు తల్లందరికీ శబాస్ శబాస్ శబాస్. మన వాళ్ళు చెప్పారు కదా మ్యాచింగ్ గురించి. నాది ఆల్రెడీ మ్యాచింగ్ సెంటర్. మ్యాచింగ్ లేకపోతే నీ చీర కట్టుకోవాలని నేను చెప్పి ఇంతమంది ఉన్నారు నా దగ్గర. అంటే భర్తనైనా సెకండ్ కింద చూస్తారు, ఫస్ట్ని మ్యాచింగ్ గురించి చూస్తారు. అలాంటి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే బంగారం మీద విలువ ఉండదు, సారీ మీద వాల్యూ ఉండదు, అన్నీ పోతాయి. కాబట్టి ధ్యానం చేస్తే అన్నీ అద్భుతమైన స్థితికి వస్తారు. కాబట్టి ధ్యానం సర్వరోగ నివారిణి. ప్రతి ఒక్కరు అనండి ఒకసారి 3 సార్లు ధ్యానం ధ్యానం ధ్యానం. కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడండి? లైబ్రరీ భవన్. లైబ్రరీ భవన్కి అందరూ కూడా వెళ్ళాలి. మన నరసింహారెడ్డి గారికి సేవ తగ్గించాలి. నన్ను మా భార్యకి బాగాలేదు, నా భర్తకు బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాక చెప్పండి అని చెప్పి ఇటువంటి పనులు ఆ సారికి తగ్గించాలంటే అందరికీ ధ్యానం చెప్పాలి. ఇల్లాలి ధ్యానం ఇంటికి వెలుగు. ఇల్లాలి ధ్యానం ఇల్లంతా ధ్యానం, జగతంతా వెలుగు. ఇంటింటా ధ్యానం. అందరూ చెప్పండి. ఇల్లాలి ధ్యానం, ఇల్లాలి ధ్యానం, ఇల్లంతా ఇంటింటా ధ్యానం, జగతంతా వెలుగు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక విషయం, ఇప్పుడు మన వాళ్ళు ప్రథమ వార్షికోత్సవం చేసుకుంటున్నారు. ఇలాగే నేను కూడా మౌలాలిలో క్లాస్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి 100 పౌర్ణిమలు 150 అమావాస్యలు చేశాను. 100 పౌర్ణిమలు 150 అమావాస్యలు. 100 పౌర్ణిమలు అంటే ఎన్ని సంవత్సరాలు తెలుసా? 12 సంవత్సరాలు. 100 పౌర్ణిమలు అంటే 12 సంవత్సరాలు. అలా 150 అమావాస్య ధ్యానాలు చేశాను. 100వ పౌర్ణమికి పత్రికాన్ని పిలిచాను. ఒక పౌర్ణమి కూడా మన రామలక్ష్మణులు కూడా వచ్చారు. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రపంచం అంతా కూడా జరగాలి. పని రాక్షసుడు అని చెప్పి చెప్పేవారు పత్రి గారు. పత్రి సార్తో ఈ జన్మలో ఒక 20-22 సంవత్సరాలు తిరిగే భాగ్యం నాకు దక్కింది. ఈ జన్మకి ఇది చాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో నాగేంద్ర సార్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి నాగేంద్ర సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ మీ యొక్క జ్ఞాన సందేశాన్ని మా అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, అందరూ మహిళలే ఉన్నారు ఇక్కడ. మహిళలకి అందరికీ ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా మహిళలు పురుషులకి ఏమాత్రం తక్కువ కాదంటున్నారు. మీరు పురుషులతో పోల్చుకున్నారు అంటే, పురుషులతో ఏమాత్రం తక్కువ కాదని మీరు చెప్తున్నారంటే మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లు. మీరు అనుకుంటున్నారు పురుషులతో సరిసమానం అంటే మేము పెరుగుతున్నామేమోనని. మీరు ఆల్రెడీ శక్తి స్వరూపులు, పురుషుల కంటే ఎంతో ఉన్నతంగా ఉన్నవాళ్ళు. పురుషులు అందరూ కూడా స్త్రీలను చూసి నేర్చుకోవాలని జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్పారు. పురుషులను చూసి స్త్రీలను నేర్చుకోమని చెప్పలేదు, స్త్రీలను చూసి పురుషులు నేర్చుకోవాలి. ఎలా ప్రేమగా ఉండాలో, ఎలా ఒద్దికగా ఉండాలో, ఎంతో సహనంతో ఉండాలో స్త్రీలను చూసి మనం నేర్చుకోవాలి అని చెప్పారు. కాబట్టి స్త్రీలందరూ కూడా శక్తి స్వరూపులే. ఆ శక్తి స్వరూపం అని తెలుసుకున్న ఒక మహిళ నిజాంపేటలో ఇంట్లో నుండి బయటకు వస్తే ఇంత ప్రభంజనం జరిగింది నిజాంపేటలో. ఒకసారి పద్మావతి గారికి గట్టి క్లాప్ చేద్దాం. ఒక మహిళ అనుకుంటే ఏదైనా చేయగలదు, ఎంతైనా చేయగలదు, అనుకున్నది ఖచ్చితంగా సాధించగలదు అనడానికి ఈ బండారి లేఅవుట్లో ఇది గొప్ప నిదర్శనము. ఈ రోజున
మేడంకి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. పద్మావతి గారు కానివ్వండి, సుధా గారు కానివ్వండి, రజనీ గారు కానివ్వండి, ఇలా 4-5 కలిసి మరి ఆ లైబ్రరీ సెంటర్ని మరి ఇక్కడున్న పెద్దల ద్వారా వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఆ లైబ్రరీలో ధ్యాన కేంద్రం పెట్టి ఈ రోజున సంవత్సరాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకొని మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నారు అంటే అంత ఆషామాషి కాదు. దీనికి కారణం వాళ్ళలో ఉన్న సహనమే. వాళ్ళు ఏదైతే పొందారో, వాళ్ళు ఏదైతే తెలుసుకున్నారో అది ఈ నిజాంపేటలో ఉన్న ప్రతి మహిళకి అందించాలనే తపనతో వారు ఉన్నారు. దానికి మీరందరూ తోడైతే ఈసారి జరగబోయే 2వ వార్షికోత్సవం ఇక్కడ కాదు, పెద్ద గ్రౌండ్ తీసుకుని గ్రౌండ్లో పెట్టాలి. నిజాంపేట మొత్తం కదిలి రావాలి అక్కడికి. అందరూ సిద్ధమేనా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈసారి ఖచ్చితంగా మనమందరం కూడా ఈ యొక్క బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ ధ్యాన కేంద్రం యొక్క 2వ వార్షికోత్సవాన్ని మరి మనం నిజాంపేటలోని ఒక పెద్ద గ్రౌండ్లో నిర్వహించుకోబోతున్నాం. అందరూ సిద్ధమే కదా? గట్టి క్లాప్ చేద్దాం. మరి ఇలాంటి మహిళల్ని, ఇంటికి పరిమితమైన స్త్రీ శక్తి స్వరూపాలని, వాళ్ళలో శక్తిని వెలికితీసి మీరు శక్తి స్వరూపులని తెలియచేసి మరి ఇలాంటి వాళ్ళందరిలో లక్షల మందిని ప్రపంచవ్యాప్తంగా తయారు చేసిన మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గట్టి క్లాప్ చేద్దాము. ఆయన చెప్పారు ఒక సందర్భంలో, పిరమిడ్ మాస్టర్లు అంటే వానర సైన్యం కాదు, హనుమంతుల సైన్యం అని చెప్పేసి. మరి మన హనుమంతుడు మరి జగద్గురు పితామహ పత్రిజీ గారే. ఈ సందర్భంగా మనం అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈరోజు మనం ఈ యానివర్సరీ జరుపుకోవడానికి ముఖ్య కారణమైన కమిటీ మెంబర్స్, సో మన బండారి లేఅవుట్లో ఉన్న కమిటీ మన సెంటర్ యొక్క కమిటీ మెంబర్స్ పద్మావతి మేడం, సుధా మేడం, గ్రంథి లక్ష్మి మేడం, లక్ష్మీ పార్వతి మేడం, రజనీ మేడం, మీరందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. సో ఒక్కసారి అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం మాస్టర్. సో పద్మావతి మేడం, అందరి నోటంట వినపడే పేరు పద్మావతి మేడం. సో సెంటర్ వాళ్ళందరినీ ఫస్ట్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. పిలుస్తా. ఇక్కడ వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. మనం ఇంత సంతోషంగా ఈ ఉత్సవం చేసుకుంటున్నామంటే దానికి కారణమైన జ్యోతి మేడము, నరసింహారెడ్డి సార్కు ప్రత్యేక వేల కృతజ్ఞతలు. ఇంకేంటంటే వాళ్ళ కమిటీ మెంబర్ల పేర్లు కూడా అన్నీ నాకు రావు. వాళ్ళందరూ సహకరించారు కాబట్టే మనం ధ్యానం చేసుకుంటున్నాము. మనకు ఒక షటర్ అనేది ఇచ్చేసేసి మనం ధ్యానం చేసుకోనికి వాళ్ళు సహకరించారు కాబట్టే మనం చేసుకోగలుగుతున్నాం. అందుకనే వాళ్లకు వేల కృతజ్ఞతలు మా టీం మెంబర్స్ అందరితో. మొత్తంగా ఏం చెప్పాలంటే నేను మాటలేం రావట్లేదు, చాలా సంతోషంగా ఉంది. నా టీం మెంబర్లు ఎవరంటే రజని, లక్ష్మి గారు, ఈమె సుధా అంటే సుధామృతం, పార్వతీ మేడం, ఆచార్య, వీళ్ళందరూ నాకు చాలా సహకరిస్తారు. మా టీం మెంబర్లు అందరూ కూడా ఒకసారి పైకి వచ్చి అనంతలక్ష్మి తన అనుభవాలు చెప్పాలి. దాని తర్వాత మేడం పాట పాడతారు పత్రిజీ గారిది. మనం టీం మెంబర్లు అందరూ ఒకసారి రండి పైకి. వీళ్ళందరూ రాని మాట్లాడి. బండారి లేఅవుట్ మెంబర్స్ అందరూ కూడా, ప్రతి ఒక్క మాస్టరు మన బండారి లేఅవుట్లో ఉండేటువంటి మెడిటేషన్ చేసేటువంటి ప్రతి మాస్టర్ కూడా దయచేసి వేదిక మీదికి రావాల్సిందిగా ప్రార్థన. ఇప్పుడు స్త్రీ శక్తి అన్నారు కదా అందరూ. ఇప్పుడు సో స్త్రీ శక్తులని అందరూ మీరు చూడండి. ఇప్పుడు ఎంతమంది స్త్రీ శక్తులు ఈ బండారి లేఅవుట్లో ఉన్నారో చూడండి. ఇంకా చాలామంది అయితే రాలేదు కూడాను. చాలా సంతోషం. పద్మావతి గారు చాలా హ్యాపీ అంటుంటారంటే ఆవిడకి మమ్మల్ని చూస్తేనే ఆనందం, అంతే. ఆవిడ నోట్లోంచి మాట ఏమి రాదు, ఆమె బదులంతా మేమే మాట్లాడుతుంటాం. ఎందుకంటే ఆవిడకి మమ్మల్ని అందరినీ చూస్తేనే ఆవిడకి హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సో
చూడండి మా స్త్రీ శక్తులు ఎంతమంది వస్తూనే ఉన్నారు చూడండి. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు రాలేదు. ఫ్యామిలీస్ కూడా ఉన్నారు, 4 ఫ్యామిలీస్ ఉన్నారు, వైఫ్ హస్బెండ్ పిల్లలతో పాటు ఉన్నారు, కానీ వాళ్ళందరూ రాలేదు. చాలా సంతోషం అండి. మా మాస్టర్స్ అందరూ వచ్చారు, కానీ వీళ్ళందరూ పాపం నా క్లాసును రోజు విని ధ్యానం చేస్తూ ఉంటారు. పాపం చాలా కోఆపరేట్ చేస్తారు నాకు వీళ్ళందరూ కూడాను. నాకు వీళ్ళందరూ అంటే కూడా చాలా చాలా ఇష్టం. నాకు బాగా ప్రేమిస్తారు వీళ్ళందరూ నన్ను, నేను కూడా వీళ్ళందరినీ కూడా బాగా ప్రేమిస్తానండి. మాకు ఇంకా ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే విషయాలు చెప్తాను ఒకసారి. ఇక్కడ రాని వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఇది ఒక స్ఫూర్తి అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఎవ్రీడే మార్నింగ్ 10 to 12 మెడిటేషన్ జరుగుతుంటుంది. పద్మావతి మేడం అక్కడే ఉంటారు. 2 గంటలు వచ్చి ధ్యానం చేసుకొని వెళ్ళొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మేడం క్లియర్ చేస్తారు. దెన్ ఆఫ్టర్ దట్ ఈవినింగ్ 5 to 7 జరుగుతుంది మాకు. 5 to 6 ఏమో మెడిటేషన్ చేయిస్తాను నేను. 6 to 7 మాకు క్లాస్ జరుగుతుంది. క్లాస్ అంటే మహాయోగుల గురించి, పరమహంస యోగానంద బుక్ చెప్తున్నాము ఇప్పుడు మేము. దాని గురించి, ఆ ఆత్మజ్ఞానం గురించి ఆత్మజ్ఞానం గురించి ఆత్మజ్ఞానం గురించి సాయంత్రం 6 to 7 మేము తెలుసుకుంటాము. తర్వాత ఇంకా కూడా మేము పౌర్ణమి ధ్యానం అని చేస్తాము. 3 hours అలా అవుతుంది. అమావాస్యకి పౌర్ణమికి కూడా స్పెషల్గా మేము స్పెషల్ ధ్యానాలు జరుగుతుంటాయి. ఇంకా మా దగ్గర కోలాటము అలాంటి యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో మాకు వీళ్ళందరూ బాగా కోఆపరేట్ చేస్తుంటారు కాబట్టి మేము చాలా హ్యాపీగా గడుపుతున్నాము. ఇక్కడ అందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో అనంతలక్ష్మి, ఈవిడకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంటాయి మామూలుగా. ఆవిడ మీతో ఒక ఎక్స్పీరియన్స్ ఆవిడ మీతో షేర్ చేసుకోవాలని చూస్తున్నారండి. అనంతలక్ష్మి గారు ఇప్పుడు అతని ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అందరికీ నమస్కారం. పద్మా మేడం గారికి నమస్కారం. నేను ధ్యానం క్లాసులోకి జాయిన్ అయ్యి రేపు May 7కి సంవత్సరము. అయితే నేను డైలీ 2 పూట్ల లైబ్రరీకి వచ్చి ధ్యానం చేసుకుంటాను. నాకు ఆ 2 గంటలు చాలలేదు. ఇప్పుడు నేను 5 గంటలు చేస్తున్నాను. ఒకే పట్టును కాకుండా తేపో గంట 5 గంటలు చేస్తుంటే నాకు బాగా అనుభవాలు వస్తున్నాయి. ఆరోగ్యం కూడా బాగుంది. నా గ్యాస్ ఫామ్ తగ్గింది, బీపీ తగ్గింది, ఆరోగ్యం బాగుంది. అయితే ధ్యానంలో నాకు ఫస్ట్ నెలలోనే బాగా కలర్సు భగవంతులు అందరు కానొచ్చారు. మొన్న నక్షత్రలోకం కానొచ్చింది. పత్రి సారు గారు ఎక్కడో పత్రి సార్ గారు ఇప్పుడు వచ్చి మనకి ఎక్కడో కాకుండా ఎవరిళ్లల్లో వాళ్ళే కూర్చొని ధ్యానం చేయాలి. వెనకైతే కొండల్లోనూ అడవుల్లోనూ అట్లా జలపాతాల కాడ కూర్చొని చేయాలి. ఇప్పుడు మనం ఎవరింట్లో వాళ్ళే కూర్చొని ధ్యానం బాగా చేస్తే మనకి ఆరోగ్యం బాగా ఉంటుంది. థ్యాంక్ యూ. హలో, నా పేరు దుర్గా కుమార్ అండి. బండార్ లేఅవుట్ రోడ్ నెంబర్ 10లో ఉంటాను. నేను ఫస్ట్ ధ్యానంలోకి వచ్చేటప్పుడు కూర్చోలేకపోయేదాన్ని, చాలా బాధపడేదాన్ని. ఇలా ఏళ్ళల్లో ఏళ్ళు పెడితే ఏళ్ళు నొప్పులు, కాళ్ళు క్రాస్ చేస్తే కాళ్ళ నొప్పులు వచ్చేయండి. అట్లా మేడంతో చెప్పి రోజు బాధపడేదాన్ని. అలా అలవాటయ్యి ఆ నొప్పులన్నీ పోయినాయి. నాకు చాలా బాగుందండి. ఇప్పుడు 1-2 గంటలైనా నేను ధ్యానంలో కూర్చోలేస్తానండి. బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నమస్కారాలు. నేను ధ్యానంలోకి వచ్చి ఇక్కడ బండార్లో వీటిలో వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల నుంచి నాకు చాలా ఆరోగ్యం, బీపీ తగ్గిపోయింది, షుగర్ తగ్గిపోయింది, నడుముల నొప్పి తగ్గింది, ఆరోగ్యంగా బాగా తిరుగుతున్నాను. మా పద్మావతి మేడానికి, సుధా మేడానికి చాలా థ్యాంక్స్ అండి.
పద్మావతి మేడము అందరినీ ధ్యానానికి తెస్తుంది. సుధా మేడం క్లాసులు ఇచ్చి అందరికీ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. అందరూ వచ్చి ధ్యానం చేసి ధ్యాన శక్తిని తీసుకొని మీరు కూడా ఆరోగ్యంగా ఉండి అన్నీ బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహాశ్రీ పూజలైన పద్మజీ గారికి నా యొక్క నమస్కారములు. నేను ధ్యానంకి వచ్చి 8 నెలలు అవుతుంది. నాకు పద్మావతి గారు నేర్పించారు. చాలా బాగుంది, ఆరోగ్యం బాగుంది. నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది. నాకు మొన్న శివరాత్రి రోజు 12 గంటలు కూర్చున్నా కాబట్టి ఇంకా ఆరోగ్యం చాలా బాగుంది. అందరూ ధ్యానం చేయాలని నేను కోరుచున్నాను. జయ హో 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 ఆత్మ విద్యా జయ జయ హో బ్రహ్మ విద్యా జయ జయ హో ఆత్మ విద్యా జయ జయ హో బ్రహ్మ విద్యా జయ జయ హో సంతోష విద్యా జయ జయ హో ఆరోగ్య విద్యా జయ జయ హో నిర్వాణ విద్యా జయ జయ హో శ్వాస విద్యా జయ జయ హో దివ్య శ్వాస విద్యా జయ జయ హో ధ్యాన విద్యా జయ జయ హో దివ్య ధ్యాన విద్యా జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ హో సంకల్ప శక్తి జయ జయ హో ఇచ్ఛా శక్తి జయ జయ హో సంకల్ప శక్తి జయ జయ హో ఇచ్ఛా శక్తి జయ జయ హో జ్ఞాన శక్తి జయ జయ హో కర్మ శక్తి జయ జయ హో స్వాధ్యాయ శక్తి జయ జయ హో ప్రాణ శక్తి జయ జయ హో దివ్య ప్రాణ శక్తి జయ జయ హో పిరమిడ్ శక్తి జయ జయ హో దివ్య పిరమిడ్ శక్తి జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ హో సత్య అహింస జయ జయ హో శౌచ సంతోషు జయ జయ హో సత్య అహింస జయ జయ హో శౌచ సంతోషు జయ జయ హో శ్రద్ధా దీక్ష జయ జయ హో బుద్ధి ప్రజ్ఞ జయ జయ హో మైత్రీ కరుణ జయ జయ హో దివ్య మైత్రీ కరుణ జయ జయ హో సమతా శాంతి జయ జయ హో దివ్య సమతా శాంతి జయ జయ హో జయ హో జయ హో జయ హో జయ హో ఆజ్ఞా చక్ర జయ జయ హో సహస్రార జయ జయ హో ఆజ్ఞా చక్ర జయ జయ హో సహస్రార జయ జయ హో तापोलोक जय जय हो सत्यलोक जय जय हो ध्यानलोक जय जय हो ध्यान विश्व जय जय हो दिव्य ध्यान विद्या जय जय हो ध्यान भारत जय जय हो दिव्य ध्यान भारत जय जय हो जय हो जय हो जय हो जय हो वाल्मीकि वेद व्यास जय जय हो बुद्ध महावीर जय जय हो वाल्मीकि वेद व्यास जय जय हो बुद्ध महावीर जय जय हो येसु मोहम्मद जय जय हो लावो चुचुवांग जय जय हो मार्पा मिलर प जय जय हो कबीर नानक जय जय हो ब्लैवेट्स्की बीसेंट जय जय हो युक्तेश्वर लागिरी जय जय हो श्री युक्तेश्वर लागिरी जय जय हो
ఓషో రాంప జయ జయ హో దివ్య ఓషో రాంప జయ జయ హో ఓషో రాంప జయ జయ హో దివ్య ఓషో రాంప జయ జయ హో 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 జయ హో. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కగా పాడారు సాంగ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్. సో కమిటీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి, మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ షేర్ చేసినందుకు. ఇంకొక గ్లాస్ డాన్స్ ఒకటి ఉంది వద్దా? ఇంకొక పాట ఉంది సార్ పిల్లలది. డాన్స్ సార్, డాన్స్ ఒకటి తర్వాత సన్మానం అంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్, అందరూ కూడా ఎంతో అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన ముఖ్య అతిథులందరికీ కూడాను చిరు సన్మానం చేసుకుందాం మాస్టర్స్. ముందు పిల్లలకా? సో ఇప్పుడు మన ముఖ్య అతిథి అయినటువంటి పరిణిత మేడం గారికి చిరు సత్కారం చేసుకుందాం మాస్టర్స్. మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం. పరిణిత మేడం, పరిణిత మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం. సో బాలకృష్ణ సార్, రామ్ లక్ష్మణ్ సార్, జ్యోతి మేడం, నరసింహారెడ్డి సార్ ప్లీజ్ డయాస్ మీదకి అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. మేడం, సో అందరూ కూడా గట్టిగా చప్పట్లతో మేడంని ఆహ్వానిద్దాం. సో ఇంత బిజీ టైంలో కూడా మన యానివర్సరీ అనగానే మేడం వచ్చి వాల్యుబుల్ టైంని మనకి స్పెండ్ చేయడం జరిగింది. సో చిరు సత్కారం మన మాస్టర్స్ అందరికీ కూడా చేసుకుందాం మాస్టర్స్. అందరూ గట్టిగా చప్పట్లతో ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు మాస్టర్స్. లేదు మేడం, లేకపోతే ఎలా? మా ఆనందం మేడం. ఒక్కసారి అందరం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మాస్టర్స్. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి మాస్టర్స్. సో ఇప్పుడు మన పరిణిత మేడంకి చిరు సత్కారం చేసుకుందాం అందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీకున్న బిజీ స్కెడ్యూల్లో మాకు ఇంత టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మన సెంటర్కి వచ్చి మెడిటేషన్ చేస్తున్నటువంటి ఒక మేడం, సో
ఇంత అద్భుతంగా పిరమిడ్లను తయారు చేసి ఈరోజు ముఖ్య అతిథులకు ఇమ్మని చెప్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నెక్స్ట్ మన ప్రెసిడెంట్ అయినటువంటి నరసింహారెడ్డి గారు అండ్ జ్యోతి మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ మేడం. ఎక్కువ చల్లాలా మేడం? మీకు ఎక్కువ చల్లాలట. మన నాగేంద్ర సార్ చేతుల మీదుగా మొమెంటో. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారెడ్డి సార్ అండ్ జ్యోతి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో మన ఎంతో ఎనర్జెటిక్ అయినటువంటి రామ్ లక్ష్మణ్ సార్కి చిరు సత్కారం చేసుకుందాం ఇప్పుడు. ఎనర్జెటిక్ స్టార్స్ అనాలి, ఫైట్ మాస్టర్స్ అనే కన్నా ముందు ఎనర్జెటిక్ స్టార్స్ అన్నమాట. రామ్ లక్ష్మణ్ సార్ ప్లీజ్ సార్. సార్ డాన్సింగ్ మూడ్లో ఉన్నారు. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సో రామ్ లక్ష్మణ్ సార్ ఇద్దరికి కూడా చిరు సత్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో బాలకృష్ణ సార్ని సార్, బాలకృష్ణ సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. బాలకృష్ణ సార్కి చిరు సత్కారం. మళ్ళీ కూర్చోండి సార్.